హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్నెస్ శ్రీ అన్వి ఛానల్. మనం ఈరోజైతే చికెన్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా నేనైతే ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకొని కొద్దిగా ఉప్పు మరియు నిమ్మరసం వేసి 2 సార్లు వాష్ చేశాను. ఇప్పుడు ఈ చికెన్లోకి 1 టీ స్పూన్ ఉప్పు, 3 టీ స్పూన్ల కారాన్ని అయితే యాడ్ చేసేసుకున్నాను. మీరు మీ స్పైసెస్కి తగినంత యాడ్ చేసేసుకోండి. 2 టీ స్పూన్ల పెరుగు, 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి ఈ చికెన్ అంతా కలిసేలా మ్యాగ్నెట్ చేసుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు మసాలాల కోసం అయితే వేయించిన 1 టీ స్పూన్ ధనియాలు, 2 దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, ఒక చిన్న బిర్యానీ ఆకు, కొద్దిగా సాజీరా, కొద్దిగా జాపత్రి వేసి అయితే గ్రైండ్ చేసి ఈ మసాలాలన్నీ కూడా పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇదే జార్లో ఒక చిన్న టమాటా ముక్కను వేసి టమాటా ప్యూరిని చేసి పక్కన పెట్టేయండి. కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను అయితే యాడ్ చేసేసుకొని ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ రాగానే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లాన్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టేసిన టమాటా ప్యూరీని అయితే ఇందులోకి యాడ్ చేసేసి ఒక 3 to 4 మినిట్స్ అయితే ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఈ టమాటా ప్యూరీని అయితే కలిపేసుకొని బాగా మగ్గించుకోండి. ఈ విధంగా కలుపుతూ ఉండండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్న చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 కట్ చేసిన పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న మసాలాలను అయితే యాడ్ చేసేసుకొని మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా స్టవ్ని సిమ్లో పెట్టేసేసి ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. ఈ విధంగా కుక్ అయిన చికెన్లోకి కన్సిస్టెన్సీకి తగిన వాటర్ అయితే యాడ్ చేసేసుకొని సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసేసుకొని చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, చికెన్ మసాలా గ్రేవీ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది.